వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వ ఉండ్రాలను ఎలా చేసుకోవాలో మీరే చూసేయండి. ముందుగా శనగపప్పుని వాష్ చేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్ రవ్వని వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్ బియ్యం రవ్వకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, సోక్ చేసుకున్న శనగపప్పుని, టేస్ట్కి సరిపోయే సాల్ట్, ఇంకా 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. అదే వాటర్లో ఫ్రై చేసుకున్న రవ్వని వేసి కలిపి మూత పెట్టుకొని ఒక్క 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ ఉంచి మూత తీసి ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళని ఆవిరి మీద 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోతుంది. ఈ వినాయక చవితికి సింపుల్ అండ్ ఈజీగా ఈ ప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.